హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ కళ్యాణి సతీష్ తెలుగు ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా వేదాంశి వీడియోలో మాట్లాడుతుంటే వెనుక నుంచి బాబాయ్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. అంతకంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేమైతే నిర్మల్కి వెళ్తున్నాం. నిర్మల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే కొద్దిగా హాస్పిటల్ వర్క్ ఉంది, అందుకే నిర్మల్కి అయితే వెళ్తున్నాం. జనాలలో వీడియో తీయడం అంటే చాలా కష్టం. వేదాంశి మమ్మీ ఆకలిస్తుంది అంటుంది. ఆదిలాబాద్ కూడా దాటలేదు, ఆకలిస్తుంది అంటుంది. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే అయింది. ఇక బస్సులో ఉంటే పిల్లలతో అలానే ఉంటుందని ఒక బాక్స్లో అయితే ప్రోమోగ్రానైట్స్ అయితే వేసి తీసుకొచ్చాను, అవే తింటుంది. ఇక గుడికూరలోనైతే పల్లీలు అయితే తీసుకున్నాము. మా ఆరుష్ అయితే పల్లీలు తింటున్నాడు. తండ్రి బిడ్డనైతే పడుకున్నాడు. మారుష్ అయితే పడుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ ఇంట్లోనే పడుకున్నాడు. ఇక 1 టైమే పడుకుంటాడు కాబట్టి పడుకోలేదు. నేను ఆరుష్ అయితే ఇద్దరం ఆడుకుంటున్నాం. వీడియో తీస్తున్నాను కానీ వెనుక ఉన్న బాబా అయితే మా సైడ్ చూస్తున్నాడు. ఎంతైనా జనాలలో వీడియో తీయడం అంటే చాలా కష్టం. కొద్దిగా క్లిప్స్ అయితే తీయచ్చు, కానీ లాంగ్ వీడియో అంటే చాలా కష్టం. అయినా కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని వీడియో తీశాను. నిర్మల్ దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టం. అది కూడా మా ఆరుష్తో అంటే ఇంకా కష్టం. ఎప్పుడు వస్తుంది నేను ఎదురు చూస్తున్న నిర్మల్కి అయితే ఫైనల్గా వచ్చేసాము. నిర్మల్ బస్ స్టాండ్లోనైతే దిగేసాము. ఫస్ట్ అయితే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, హాస్పిటల్ వరకు నేను చెప్పాను కదా. ఫస్ట్ అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. హాస్పిటల్ నుంచి ఇంటికైతే వెళ్ళేటప్పుడు పానీపూరి అయితే తిన్నాము. బచ్చికి ఉంది ఒక ఎలక్ట్రిక్ స్కూటీ మీద అయితే 5 మెంబర్స్ అయితే కూర్చున్నాము. 5 కాదు 6 మెంబర్స్ మా ఆరుతోనైతే మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే ఇక్కడ నుండి నెక్స్ట్ డే అయితే బయలుదేరుతాము. మార్నింగ్ అయితే మేము లేచేసరికి వర్షం అయితే పడింది. నైట్ అయితే వర్షం పడ్డట్టుంది. వెదర్ అయితే చాలా చల్లగా అంటే చల్లగా ఉంది.
లక్ష్మి ఇచ్చేయాలా నాన్నకి ఇచ్చే ఇక వేదు హాయ్ జై చల్ల పెడుతుంది మార్నింగ్ అయితే బయటకైతే వెళ్ళాను, కొద్దిగా అయితే వర్క్ ఉండే. మార్నింగ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి తినేసి ఆదిలాబాద్ అయితే బయలుదేరా. ఇగో ఇతను ఏమన్నవి అక్కడ కానిస్టేబుల్ కోచింగ్ సేమ్ అట్లా అన్నా మరి. ఆ వైట్ షర్ట్ పోలీస్ ట్రైనింగ్ పిట్టుగాని పట్టు చూడండి ఎంత బాగుంది. యూట్యూబ్ లో పెడతారు. బాయ్ ఆరుష్, ఆరు బాయ్ 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 చికి చికి బాయ్ బాయ్ బాయ్. బస్ అయితే స్టార్ట్ అయింది, ఆదిలాబాద్ అయితే బయలుదేరా. మారుష్ అయితే ఇంతలేడు కానీ విండోస్ అడుగుతుంటా అంటున్నాడు, అక్కతోనే పోటీ వాడు. ఆదిలాబాద్కి అయితే వచ్చేసాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.